డాక్టర్ గారు సాధారణంగా CD4 టెస్ట్ ఎయిడ్స్ కి చేస్తారు కదా, అలాంటప్పుడు వైరల్ లోడ్ టెస్ట్ కూడా అవసరమా తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు సమాధానం అందిస్తారు. నిజానికండి CD4 అనే టెస్ట్ 90 దశకంలో ప్రపంచంలో ఈ వ్యాధి ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో ఏకైక టెస్ట్ మీద ఆధారపడి పేషెంట్ యొక్క వ్యాధి తీవ్రతను కనిపెట్టేవాళ్ళం. అయితే CD4 టెస్ట్ యొక్క పర్పస్ వేరే, వైరల్ లోడ్ టెస్ట్ యొక్క పర్పస్ వేరే. అన్ని దేశాల్లో అంటే భారతదేశం మినహా ఈవేళ బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఈవెన్ ఇండియాలో కూడా మెట్రో సిటీస్లో కానీ ఒక్క CD4 మీద ఆధారపడి వైద్యం చేయడం అనేది శాస్త్రీయం కాదండి. కాకపోతే ఈరోజు కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ERT కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో CD4 టెస్ట్ మాత్రమే చేసి వైద్యం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్ కేసెస్కి వైరల్ లోడ్ టెస్ట్ కోసం అని చెప్పి ఇతర కేంద్రాలకి అంటే ఇప్పుడు ఒక జిల్లాల నుంచి హైదరాబాద్కి లేదా మనకి చెన్నైకి పంపిస్తున్నారు. కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే CD4 కౌంట్ అనేటటువంటిది ఒకప్పుడు ఒక ఆరోగ్యమైన వ్యక్తికి 500 నుంచి 1500 కణాలు పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటే ఆరోగ్యం అని చెప్పి HIV చికిత్స ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో CD4 కణాల సంఖ్య 200 పర్ క్యూబిక్ మిల్లీమీటరు లేదా 350 పర్ క్యూబిక్ మిల్లీమీటరు స్థాయికి దిగే వరకు కూడా చికిత్స అందివ్వటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత 3 సంవత్సరాలుగా గైడ్లైన్స్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కౌంట్ ఆఫ్ CD4 అంటే CD4 కౌంట్ ఎంత ఉన్నది అన్న విషయం మీద ఆధారపడకుండా HIV పాజిటివ్ అని తెలియగానే చికిత్స ఆరంభిస్తే అటువంటి రోగులు త్వరితగా కోలుకోవడమే కాకుండా ఎక్కువ కాలం అంటే రమారం 75 ఏళ్ళు వరకు జీవిస్తారు వాళ్ళు. అలా కాకుండా CD4 కణాల సంఖ్యని బాగా పడిపోయిన వరకు అంటే 200 వరకు పడిపోయిన వరకు మనం నిరీక్షిస్తే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే వ్యాధులపై పోరాడే శక్తి తగ్గిపోవడం వల్ల ఆ వ్యక్తికి విరోచనాలు తగ్గకుండా ఉండడం 2-3 నెలలు, మరికొందరిలో అయితే తగ్గినటువంటి దగ్గు ఆయాసం, మరికొందరిలో ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోట్లో ఉన్నటువంటి తెల్లని పూత రావడము, ఇంకొందరైతే గుడ్డితనం అంటే 2 కళ్ళల్లో కూడా గుడ్డితనం రావడం, అలాగే ఫిట్స్ రావడము, బ్రెయిన్లో ట్యూమర్స్ రావడము, క్షయవ్యాధి రావడము ఇవి జరుగుతున్నాయి. కాబట్టి CD4 కణాల సంఖ్య ఎంత ఉన్నప్పుడు కూడా వైద్యం చేయాలి కనుక CD4 కణాల సంఖ్య పరీక్ష చూపించుకోవాలి. మరి వైరల్ లోడ్ పరిస్థితి ఏంటి? ఈ వైరల్ లోడ్ సాధారణంగా ఒక వ్యక్తికి 100 కాపీస్ పర్ ml నుంచి లక్షల్లో కోట్లో ఉంటాయి. ఏ HIV రోగికి అయితే వైరల్ లోడ్ 0 చేస్తామో వైద్య పరిభాషలో అన్డిటెక్టబుల్ స్టేజ్ అంటాం మేము. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు. ఆ వ్యక్తికి అవకాశవాద వ్యాధులైనటువంటి ఈ విరోచనాలు, వాంతులు, తలనొప్పి, జ్వరాలు రాకుండా ఉంటాయి. కాబట్టి వైరల్ లోడ్ చాలా ఇంపార్టెంట్ పరీక్ష అండి. అసలు ART మందుల్ని సక్రమంగా వాడాలంటే తప్పకుండా వైరల్ లోడ్ పరీక్ష చూపించుకోవాలి.